దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు మానవులతో ఆయన మాట్లాడుతున్నారు. నీవు పని పూనుకో. దావీదు దేవుని మందిరం కట్టాలని చాలా బంగారం, వెండి, అన్ని రకాలతో కూడినటువంటి వాటిని సమకూర్చారు. కానీ దేవుడు దావీదుతో, నీ చేతులు రక్తాన్ని చిందించాయి, నా మందిరం కట్టొద్దు, నీ నడుము నుంచి వచ్చే కుమారుడు అనగా సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తానని దేవుడు మాట్లాడారు. అదేవిధంగా దేవుని మందిరాన్ని కట్టడానికి ఆరంభిస్తున్నటువంటి సొలొమోను గారు దేవుని యొక్క ఆశీర్వాదాలతో అన్ని సమకూర్చబడిన తర్వాత మందిరం కట్టడానికి దేవుడు అద్భుతమైనటువంటి మార్గాలు తెరిచారు. నువ్వు పని పూనుకొనుము అంటే నీవు కేవలం ఏ పని పూనుకున్నా సరే, నీ జీవితంలో ఏదైనా ఒక విదేశం వెళ్ళాలి, ఇల్లు కట్టాలి, ఏదో భవిష్యత్తు కొరకే ప్రయాస పెడుతున్నావు అంటే దేవుడు అంటున్నారు, నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. దేవుని తోడు ఎంతో అద్భుతమో. నీవే పని చేయాలన్నా దేవుని తోడు నీకు అవసరం. దేవుని బిడ్డ, నీకు వ్యాధి, బాధ, కష్టం ఎన్ని వచ్చినా నీ దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవమగల దేవుడు. నీవు నమ్ముచున్నావా? దేవుని ప్రేమ నీ మీద ఉంది. నీవు పని తలపెట్టావు, అది ఆగిపోదు. నీవు అవిశ్వాసంగా మీరు హృదయములలో సందేహించి దేవుని ప్రార్థించకండి. సందేహించి వారు గాలి చేత రేపబడతారంట. అలా కాకుండా విశ్వాసము ద్వారా, మరి యేసుప్రభు అంటారు, మీరు మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులు మీకు ఇస్తారు అని. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటే అంచెలంచెలుగా నిన్ను ఆయన ఆశీర్వదించాలి, హెచ్చించాలనుకున్నారు. కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నీ పనిని పూనుకో అనగా ఆరంభించు. ఆయనే ఆది అంతమైన దేవుడు నీ పనిని సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తారు. నీకున్న ప్రతి కీడు తొలగిపోవునుగాక. నీకున్న ప్రతి విధమైనటువంటి శోధన, బాధలు, విడుదల కలుగునుగాక. దైవాశీర్వాదాలు నీ మీదకి దిగి వచ్చునుగాక. దేవునిపై ఆధారపడండి, భయపడకండి. దేవుని బిడ్డలారా, అందరము దేవుని వైపు చూడాలి. దేవుడే మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగుండునని వాగ్దానం చేసిన దేవుడు. నీ తోడు, నీ భద్రతే ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేక మేళ్ళు చేస్తున్నందుకే నీకు స్తుతులు, స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. అయ్యా, నీకంతా సాధ్యం. అయ్యా, ముఖ్యంగా నాయన రోగులైతే ముట్టి బాగు చక్కర్లుండి తీర్చండి. రుణాల సమస్యలు విడిపించండి. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి ప్రభువా. సమస్త దేశాలకి శాంతి, నెమ్మది, భద్రతలు దయచే మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.